ఎస్, డెఫినెట్గా నేను మాట్లాడాల్సిన వెరీ వెరీ స్పెషల్ పర్సన్ అంటే సంతోష్ కుమార్ గారు అని చెప్పాలి. ఎంపీ సంతోష్ కుమార్ గారు అంటే తెలియని వాళ్ళు లేకుండా ఉన్నారనమాట. సో మీరు ఏదైతే స్టార్ట్ చేశారో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, నేటికి కూడా మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ బోల్డ్ అంతమంది చేస్తూ ఉంటారు, మా అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేటింగ్ ఫర్ దట్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ సార్. ఎస్, సో మీరైతే చాలా అప్పు తీర్చేశారు అనిపిస్తుంది ఇనిషియేటివ్ ద్వారా. ఇట్స్ నెవర్ ఎండింగ్, మనం ఈ అప్పు తీర్చుకోలేము. యాజ్ అనసూయ గారు వాజ్ సేయింగ్, యాజ్ ఎవ్రీబడి వాజ్ సేయింగ్, ఇట్స్ నెవర్ ఎండింగ్. స్టార్ట్ చేసింది మనం 3 మొక్కలు నాటుదాం, 3 మొక్కలు ముగ్గురికి ఛాలెంజ్ చేద్దామని స్టార్ట్ చేసిన 6 ఏళ్ల కింద స్టార్ట్ చేసిన. దిస్ ఈజ్ మై 7th year. రైట్. సో ఇట్స్ ఆన్ 19.5 crore ప్లాంట్స్ ఇప్పటికి ప్లాన్ చేసినాం. ఇది నా ఒక్కంది కాదమ్మా, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్. దిస్ ఈస్ పబ్లిక్ పార్టిసిపేషన్. ఒకసారి ఛాలెంజ్ చేసిన తర్వాత వాళ్ళు నాటుతున్నారు. ఇట్స్ నాట్ లైక్ ఏదో నాటుతున్నాము వదిలేస్తున్నాం కాదు. టేక్ ఎనీబడి, ఎవరిని తీసుకున్నా కూడా మొక్క పెడుతున్నారు, అంతే బాగా చూసుకుంటున్నారు కూడా దాన్ని. అండ్ దే ఆర్ ఛాలెంజింగ్ another 3 and it is on. So ippatiki I'm proudly saying 19.5 crore plants planned cheyadam jarigindi with public participation as well as mana celebrities ankondi, other business houses ankondi, andaru kuda kalisi they are adopting forests also within Hyderabad region lo. Right. And ma andaru kuda inspiration KCR garu, rashtra toli mukhyamantri KCR garu తను స్టార్ట్ చేసిన హరితహారంలో 280 crore ప్లాంట్స్ ప్లాన్ చేయడం జరిగింది గత 10 ఏళ్లలో. సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆల్సో టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇట్లాంటి వాటికి అంటే మంచి కార్యక్రమాలకు పార్టీలు, మతాలు, కులాలు ఇట్లాంటివి ఏమి ఉండవండి. దిస్ ఈజ్ ఎవ్రీబడీస్ నీడ్. వీ నీడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. నాట్ ఫర్ అస్, మనం బతికేస్తున్నాము, బట్ దిస్ ఈజ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. Let us keep our kids in mind and take it forward. ఇంకా అప్పు తీరలేదు, తీరదు, కానీ కొనసాగుతూనే ఉంటుంది గ్రీనరీ ఉద్యమం అనేది. నేనున్నంత వరకు అయితే డెఫినెట్. అయ్యో, మీ బాధ్యతను తీసుకుని మోసుకుని చాలా మంది ముందుకు వెళ్తూ ఉన్నారు. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్పెషల్ డేని మొక్కలు నాటడంతోనే స్టార్ట్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ బర్త్డేకి బర్త్డే ఒకటే కాదు, వాళ్ళ పెద్దల యాదిలో కూడా చేయమని చెప్పినాము. అండ్ దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ సంపత్ నంది గారు అండ్ ప్రొడ్యూసర్ గారు మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్లాంటి మంచి మెసేజ్ ఉన్న మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సంపత్ నంది గారు కాకుండా ఆల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ డైరెక్టర్లు అందరినీ కూడా ఇట్లాంటి మంచి మెసేజ్ని ముందుకు మేము చేసేది వీఆర్ జస్ట్ అన్ ఇండివిజువల్స్. మేము చేసేదానికి ఈ మాధ్యమం, సినిమా మాధ్యమం అనేది చాలా గొప్ప మాధ్యమం. ఒకసారి దీన్ని ఇన్స్పైర్ అయితే మైండ్లో కూర్చుండిపోద్ది అండ్ దిల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ సంతోష్ కుమార్ గారు.